Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India-England 5-match T20 ఇంటర్నేషనల్ సిరీస్ చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇండియాకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. పర్టికులర్లీ ది రిటర్న్ ఆఫ్ భువనేశ్వర్ కుమార్ మనకి వైట్ బాల్ క్రికెట్లో చాలా చాలా ఇంపార్టెంట్ బౌలర్. అతను ఫుల్ ఫామ్లోకి రావడం, అలాగే హార్దిక్ పాండ్యా ది ఆల్రౌండర్ని మళ్ళీ మనం చూడగలగడం. ఇటీవల కాలంలో బ్యాటింగ్ మాత్రం చేస్తున్న హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో ఫుల్గా బౌలింగ్ వేశాడు, ఎఫెక్టివ్గా కూడా బౌలింగ్ వేశాడు. అలాగే కొత్త కుర్రాళ్ళు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇండియాకి మంచి స్టార్స్గా ఎమర్జ్ అయ్యారు. అండ్ మన ఎస్టాబ్లిష్డ్ సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆర్ బ్యాక్ ఇన్ ఫామ్. ఇంకా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ కూడా చాలా ఇంప్రెస్ చేశారు. సేమ్ గోస్ విత్ షార్దుల్ ఠాకూర్. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇండియాకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిన సిరీస్. మరి ఈ సిరీస్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి? మనం రిపోర్ట్ కార్డు లాస్ట్ టైం నేను ఇదే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ కూడా మార్క్స్ ఇచ్చాను. అదే రకంగా ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మార్క్స్ టు ద ప్లేయర్స్. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి చూద్దాం. ఈ మార్క్స్ అవుట్ ఆఫ్ 10కి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? అందరికంటే టాప్ మోస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయంటే సూర్యకుమార్ యాదవ్. బికాస్ ఈ ప్లేడ్ ఓన్లీ 2 మ్యాచెస్. ఆడిన 3 మ్యాచ్లో ఒక మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు. ఆడిన 2 సార్లు కూడా, బ్యాటింగ్ చేసిన 2 సార్లు కూడా చాలా ఇంప్రెస్ చేశాడు. ఒకసారి హాఫ్ సెంచరీ చేశాడు, రెండోసారి ఒక చేసినవి 37 అనుకుంటా. బట్ స్టిల్ చాలా చాలా ఫాస్ట్గా, చాలా ఇంప్రెసివ్గా రన్స్ చేశాడు. సో అతని స్ట్రైక్ రేట్ కూడా 185 ఉంది, యావరేజ్ 44.5. సో ఆడిన 2 సార్లు ఇంప్రెస్ చేశాడు, ఫీల్డింగ్ కూడా బాగా చేశాడు. సో హీఈస్ గెటింగ్ టాప్ మార్క్స్ ఆఫ్ 9.5. So 9.5 is the top. He is at the top, right at the top, 9.5 out of 10. Second, Captain Kohli. Captain Kohli కూడా చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ డిస్ప్లే, క్యాప్టెన్సీ కూడా బాగా చేశాడు. కోహ్లీకి అందరికంటే ఎక్కువగా సిరీస్లో 200+ రన్స్ చేసిన ఏకైక ప్లేయర్, బోత్ సైడ్స్ పుట్ టుగెదర్. 231 రన్స్ చేశాడు, 147 స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది. యావరేజ్ 115 ఉంది. అంటే 3 నాట్అవుట్స్ వల్ల అంత పెద్ద యావరేజ్ వచ్చింది. బట్ 2 సార్లు ఫెయిల్ అయినా మిగతా 3 ఇన్నింగ్స్లో మాత్రం 3 హాఫ్ సెంచరీలు చేసి కన్సిస్టెంట్ బ్యాటింగ్ డిస్ప్లే. పర్టికులర్లీ ఫైనల్ T20లో అతను ఆడిన ఇన్నింగ్స్ 80 నాట్అవుట్ వాజ్ మ్యాచ్ విన్నింగ్ నాక్గా మనం చెప్పుకోవాలి. సో హీ ఈస్ గెటింగ్ 9 out of 10. సో 9 out of 10 ఫర్ విరాట్ కోహ్లీ. భువనేశ్వర్ కుమార్ కూడా 9 out of 10 వస్తాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ స్టేజ్కి కంబ్యాక్. ఫస్ట్ మ్యాచ్లో కాస్త రిధమ్ లేదు, సెకండ్ మ్యాచ్ నుంచి ఆ రిధమ్ అందుకున్నాడు, బాల్ స్వింగ్ చేశాడు. తన వేరియేషన్స్, ఆ స్లోయర్ డెలివరీస్, కటర్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశాడు. ఈ బౌల్డ్ దోస్ డిఫికల్ట్ ఓవర్స్ పవర్ ప్లేలో, అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వేస్తూ కూడా ఈజ్ ఎకానమీ వాజ్ 6.38. బెస్ట్ ఎకానమీ 2 సైడ్స్లో చూసినా సరే బెస్ట్ ఎకానమీ. అండ్ హీ టుక్ 4 వికెట్స్ ఆల్సో. క్రూషియల్ బ్రేక్ త్రూస్, పర్టికులర్లీ ఫైనల్ T20లో అతను తీసుకున్న వికెట్, జాస్ బట్లర్ వికెట్ ఇన్ ది 13th ఓవర్, దట్ వన్ ద మ్యాచ్ ఫర్ అస్. ఎందుకంటే అప్పటికి 130 రన్స్ పార్ట్నర్షిప్తో వాళ్ళు ఆల్మోస్ట్ విజయ పదంలో వెళ్తుండగా దానికి బ్రేక్స్ ఇచ్చాడు భువి. సో భువి చాలా చాలా ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. లీడర్ ఆఫ్ ది ప్యాక్గా బౌలింగ్ యూనిట్ని అతను లీడ్ చేయడం మనం చూసాం. సో హీఈస్ గెటింగ్ 9 out of 10. అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు. తర్వాత 2 మ్యాచెస్లో కాస్త రస్టీగా కనిపించాడు. అంటే కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి. కానీ వెన్ ఇట్ రియలీ మ్యాటర్డ్, ఆ లాస్ట్ ఫైనల్ T20లో అద్దరగొట్టాడు. బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చాడు ఇండియన్ ఇన్నింగ్స్కి. ఆ మ్యాచ్ మనం గెలవడానికి టాస్ ఓడిపోయినా సరే ఇండియా ఆ మ్యాచ్లో మంచి పొజిషన్లోకి రాగలిగిందంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ హిస్ కౌంటర్ అటాకింగ్ నాక్. పర్టికులర్లీ ది వే హీ అటాక్డ్ మార్క్ వుడ్ ఇన్ దట్ లాస్ట్ మ్యాచ్. మనకి మొత్తం సిరీస్ అంతా మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టిన మార్క్ వుడ్ మీద అతను చేసిన ఆ కౌంటర్ అటాక్ అనేది ఎప్పటికీ మర్చిపోలేదు. సో రోహిత్ శర్మ ఈస్ గెటింగ్ 8.5 out of 10. 2 మ్యాచ్ల ఫెయిల్యూర్స్ కారణంగా అది కొద్దిగా మార్క్స్ తగ్గాయి. బట్ ఈ స్కోర్ 91 రన్స్. దాంట్లో ఒకటే పెద్ద ఇన్నింగ్స్ ఉంది, 2 ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. బట్ సరైన టైంలో మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. రోహిత్ తర్వాత
హార్దిక్ పాండ్యా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేశాడు. అతని ఎకానమీ కూడా బిలో 7 ఉంది, 6.94. ఇద్దరికే ఇండియన్ బౌలర్స్లో బిలో 7 ఉంది. దాంట్లో హార్దిక్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. హీ గాట్ 3 వికెట్స్ ఆల్సో. బ్యాటింగ్ కూడా బాగా చేశాడు, 140 స్ట్రైక్ రేట్తో. పర్టికులర్లీ ఫైనల్ మ్యాచ్లో అతను 200+ స్ట్రైక్ రేట్తో చేసిన 37 వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. He gets 8 out of 10, and Shreyas Iyer also gets 8 out of 10. Shreyas Iyerది ఒకటే ఫెయిల్యూర్ ఉంది, ఐ థింక్ ఇన్ ద సెకండ్ మ్యాచ్ అనుకుంటా. ఈ గాట్ స్కోర్డ్ ఓన్లీ 8. 2 నాట్అవుట్స్ ఉన్నాయి అతనికి, ఒక నాట్అవుట్ ఉంది, 8 నాట్అవుట్. ఒక 50 ఉంది. ఫస్ట్ మ్యాచ్లో అందరూ ఫెయిల్ అయినప్పుడు అతను ఒక 63 రన్స్ చేశాడు. తర్వాత అతను ఫోర్త్ మ్యాచ్లో కూడా ఒక నెంబర్ 6లో వచ్చి ఒక పవర్ హిట్టింగ్ చేసి 200+ స్ట్రైక్ రేట్తో ఐ థింక్ ఈ స్కోర్డ్ సమ్ 37 రన్స్. సో చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. అప్ ద ఆర్డర్లోనే కాదు, డౌన్ ద ఆర్డర్ కూడా బాగా ఆడగలను, డిఫరెంట్ గేర్స్లో ఆడగలని చెప్పి శ్రేయస్ అయ్యర్ ప్రూవ్ చేశాడు. సో హీ ఆల్సో గెట్స్ 8 out of 10. ఇషాన్ కిషన్ ఆడిన 2 ఇన్నింగ్స్లో ఒక ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినప్పటికీ తన ఫస్ట్ ఎవర్ ఇన్నింగ్స్లోనే ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. 50 అతని నుంచి చూసాం, 56 ఆఫ్ జస్ట్ 32 balls ఐ థింక్. చాలా చాలా ఇంప్రెసివ్ డెబ్యూ అతని నుంచి. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత అతను ఇచ్చిన కౌంటర్ పంచ్ మనం మర్చిపోలేం. ఫస్ట్ మ్యాచ్ లాగా ఆడకుండా చాలా ఇంప్రెస్ చేశాడు. సో హీ ఆల్సో గెట్స్ 8 out of 10. షార్దుల్ ఠాకూర్ అందరికంటే ఎక్కువగా 8 వికెట్స్ తీశాడు. బోత్ సైడ్స్, 2 సైడ్స్లో చూసినా కూడా ఈజ్ ది టాప్ వికెట్ టేకర్. 8 వికెట్స్ తీశాడు. ఎకానమీ హై ఉంది 9.69, బట్ హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు పికప్ వికెట్స్. ఆ న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్ అనేది మనం చూసాం. లాస్ట్ మ్యాచ్లో కూడా అతను క్రూషియల్ వికెట్స్ తీశాడు. ఒక ఓవర్లో 2 వికెట్స్. ఫోర్త్ మ్యాచ్లో కూడా ఒక ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. సో అతని ఎబిలిటీ టు పికప్ వికెట్స్ చాలా చాలా మనకి ఉపయోగపడింది. దో హిజ్ ఎకానమీ రేట్ వాస్ లిటిల్ హై. లిటిల్ అండ్ బాగానే హై ఉంది, ఆల్మోస్ట్ 10 ఉంది. సో ఈ గెట్స్ 8 out of 10. రిషబ్ పంత్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను రిషబ్ పంత్ నుంచి. యాక్చువల్లీ సో మచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ బికాస్ హీస్ ఇన్ ట్రిమెండస్ ఫామ్ టెస్ట్ సిరీస్లో. ఆ ఫామ్ని ఒక గ్లింప్సెస్ ఆఫ్ దట్ ఫామ్ మాత్రమే మనం చూసాం. యాక్చువల్గా అతను ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదేమో అని నాకు అనిపించింది. ఈ గెట్స్ 7.5 బికాస్ 20 దాటాడు ఆడిన 4 ఇన్నింగ్స్లో, కానీ 30 మించలేదు అతని స్కోర్స్. ఈవెన్ స్ట్రైక్ రేట్ కూడా 129 పాయింట్ సంథింగ్ ఉంది అంతే, పెద్దగా స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువగా లేదు. సో రిషబ్ పంత్ ఉన్న ఫామ్కి జస్టిస్ చేయలేదేమో నాకు అనిపించింది. ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఈ సిరీస్లో ఆడతాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది నెవర్ మెటీరియలైజ్. అఫ్కోర్స్ ఒక రన్అట్ వల్ల మంచి రిథంలో ఉన్నప్పుడు ఒక రన్అట్ అయ్యాడు, బట్ స్టిల్ ఓవరాల్గా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయాలి. తన స్టాండర్డ్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేశాము. మళ్ళీ వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటివరకు పెద్ద ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ లేదు, కానీ ఆ లోడ్ తీరుస్తాడు అనుకుంటే ఆశించిన స్థాయిలో అతను తీర్చలేకపోయాడు. హీఈస్ గెటింగ్ 7.5 out of 10. స్టిల్ బ్యాటెడ్ వెల్. 4 20s ఉన్నాయని చెప్పాం కదా, చివరిలో వచ్చి ఒక లిటిల్ క్యామియోస్ మాత్రం అతన్ని చూసాం. వాషింగ్టన్ సుందర్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు. వాషింగ్టన్ సుందర్ నుంచి ఎక్స్పెక్టెడ్ అలాట్. బ్యాటింగ్ పెద్దగా రాలేదు అతనికి. ఐ థింక్ ఈ స్కోర్డ్ సమ్ 7 runs in 2 innings, ఒక నాట్అవుట్ ఉంది. బట్ బౌలింగ్ విషయంలో ఫస్ట్ 3 matches బాగానే బౌలింగ్ వేశాడు, కానీ లాస్ట్ 2 matchesలో ఈ వెంట్ ఫర్ రన్స్. అఫ్కోర్స్ డ్యూ ఫ్యాక్టర్ కూడా అతన్ని ఇబ్బంది పెట్టింది. బట్ ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే ఇటీవల కాలంలో అతని బ్యాటింగ్ మీద ఎక్కువగా ఇండియన్ టీం ఎక్కువ అతన్ని బ్యాట్స్మెన్గా చూడడం మొదలుపెట్టిన నుంచి బౌలింగ్లో కాస్త అతని బయట తగ్గింది. బౌలింగ్లో అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో నాకు అనిపించింది. దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. హీ షుడ్ బి అ బ్యాటింగ్ ఆల్రౌండర్, నాట్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ నేను అనుకుంటున్నాను. ఈ టుక్ 4 wickets, బట్ ఎకానమీ వాజ్ 8.9, కొంచెం హైగా ఉంది. ఈజ్ గెటింగ్ 6.5. బట్ ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్. ఐపీఎల్లో మళ్ళీ కమ్బ్యాక్ చేస్తాడు బౌలర్గా. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలింగ్ బాగా చేయగలడని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ రాహుల్ చహల్ 2 matches ఆడాడు, లెగ్ స్పిన్నర్. అండ్ 2 wickets తీశాడు. ఎకానమీ హై ఉంది 9.71. ఈ విల్ గెట్ 5. కోర్స్ డ్యూ ఫ్యాక్టర్ అతన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. సేమ్ గోస్ విత్ నటరాజన్ కూడా ఒకటే మ్యాచ్ ఆడాడు, 9.75, 1 wicket. ఎకానమీ 9.75. వీ ఆల్సో గెట్స్ 5. ఒక బెల్టర్ ఆఫ్ ఏ పిచ్, డిఫికల్ట్ పిచ్ పైన అతనికి ఒకే ఒక ఛాన్స్ వచ్చింది. అండ్ అక్షర్ పటేల్ ఫస్ట్ మ్యాచ్ మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అతని మీద కౌంటర్ అటాక్ చేశారు. 3 overs 24 runs ఇచ్చాడు. ఈజ్ గెటింగ్
4/10. యజువేంద్ర చాహల్ చాలా డిసప్పాయింట్ చేశాడు, రిధంలో లేడు. అతని మీద కూడా అతను సెటిల్ అవ్వకుండా అతని మీద అటాక్ చేశారు. అతని స్లోనెస్ ఇన్ ద ఎయిర్ దాన్ని ఉపయోగించుకుని అతన్ని రివర్స్ స్వీప్ చేయడం అన్నీ చేస్తారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్. సో 3.5 అతనికి వస్తుంది, ఎందుకంటే ఎకానమీ చాలా హై ఉంది, 9.91, ఆల్మోస్ట్ 10. 3 వికెట్స్ తీసినా కూడా ఈ లాస్ట్ ఇస్ ప్లేస్ ఆల్సో ఆఫ్టర్ ది థర్డ్ మ్యాచ్. కోర్స్ చాహల్ ఈజ్ అవర్ మెయిన్ స్పిన్నర్, హీ విల్ కమ్ బ్యాక్. చాలామందికి అవుతుంటుంది ఇలా, మనం అంటాం కదా, ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పి. సో ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. ఈజ్ పార్ట్ ఆఫ్ ది వన్ డే సిరీస్ ఆల్సో. వన్ డే సిరీస్లో వీ మే సే డిఫరెంట్ యూజీ చాహల్. ఇంకా అందరికంటే బాగా డిసప్పాయింట్ చేసింది రాహుల్ అండ్ ధవన్. ధవన్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్, తను అన్నట్టు లేదు, 4 రన్స్ చేశాడు, బట్ కొద్దిగా అవుట్ ఆఫ్ సార్ట్స్గా కనిపించాడు. రాహుల్ అయితే పూర్తిగా, నేను చెప్పాను కదా, దాని రీజన్ కూడా చెప్పాను, అతనికి ఎలాంటి ప్రాక్టీస్ లేదు, 3 monthsగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సడన్గా జోఫ్రా ఆర్చర్ని, మార్క్వుడ్ని ఫేస్ చేయడం అంటే అంత ఈజీ అనే విషయం కాదు. సో 2 సున్నాలు, ఒక 1, ఒక 14 did not do justice for his enormous talent. రాహుల్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ది వన్ డే సిరీస్. ఐ థింక్ ఈ విల్ ఆల్సో స్టేజ్ ఎ కంబ్యాక్ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో రాహుల్కి, ధవన్కి ఇద్దరికి సేమ్ మార్క్స్, 1/10. చాలా పూర్ మార్క్స్, బట్ దే డిడ్ంట్ డూ ఎట్ ఆల్ వెల్. సో ఇది నా చాయిస్. ఇది ఏదో ప్లేయర్స్ని జడ్జ్ చేస్తున్నామని కాదు, మనం ఓవరాల్గా మనం చూసింది ఏంటంటే ఈ సిరీస్లో ఎలా పర్ఫామ్ చేశారు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనేది, దాని ప్రకారం మార్క్స్ చేస్తాం. ఓవరాల్ సంబంధించింది కాదు, ఈ సిరీస్ వరకే ఈ రేటింగ్స్ పరిమితం, ఈ రిపోర్ట్ కార్డ్. సో దీని గురించి మీరేమనుకుంటారు, మీరెన్ని మార్క్స్ ఇస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.